హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీను. ఇంకా ఉగాది రోజున నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి అయితే ఇక్కడ చూసేద్దాము. పొద్దున లేచి ఇలా వాకిళ్ళు అంతా ఊడ్చేసి ముగ్గులు అయితే వేసానండి రంగురంగులుగా. అలాగే ఇంట్లోకి వెళ్ళిన తక్షణ మా ఆయన అయితే నేను ఈరోజు పనికి వెళ్ళాలి అనేసి అయితే అన్నారు. తనకైతే టిఫిన్ చేసి పంపించేసానమాట. ఇంకా మా పిల్లలు అయితే లేచారండి. లేచిన తక్షణమే ఇక్కడికి పిలుచుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను అనమాట. ఎందుకంటే ఉగాది రోజున ఆయిల్ అంటుకునేది మన పూర్వకాలం నుండి వస్తుంది కదండి. అలాగే మా పిల్లలకు కూడాను ఆయిల్ తలకు ఆయిల్ అంటేద్దామనేసి అయితే ఇక్కడికి పిలుచుకొచ్చానండి. మా యశ్వ అయితే పిలుచుకొచ్చినప్పుడు బాగానే వచ్చింది, కానీ ఇక్కడ ఆడుతూ కూర్చోంది. ఇంకా ఆయిల్ అంతా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను కదండి, దాన్ని అయితే చూస్తూ ఉంది. ఇంకా తర్వాత ఏం చేస్తుంది అనేసి అయితే చూడండి, ఎలా బిహేవ్ చేస్తుంది అనేసి. ఇంకా నేను 3 రకాల ఆయిల్ అయితే ఒక బౌల్లోకి వేసుకున్నాను. దాంట్లోకే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకున్నానండి. దీనైతే బాగా కలిపేసి ఇంకా తల అయితే అంటేస్తే సరిపోతుంది. ఇంకా మా బోష అయితే బాగా అంటుకుంది, కానీ మా యశ్ అయితే చూడండి అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం, నాకైతే ఆయిల్ వద్దు అనేసి ఏడుస్తూ వెళ్ళింది. ఇంకా తనకు నేను అంటనే లేదు. ఇంకా మా బోషకు అంటుతూ ఉంటే తనైతే పరిగెత్తూ ఉంది, నాకొద్దు అనేసి. ఇంకా అక్కడ కూర్చోంది కదా, నాకొద్దు మమ్మీ నాకొద్దు అనేసి అయితే చెప్తూ ఉంది. సరేలే అని చెప్పేసి నేనైతే సైలెంట్గా ఉన్నాను అనమాట. ఇంకా బహుశకు అయిపోయి తర్వాత తనని పిలుచుకొస్తే అవుతుంది అనేసి. ఇంకా మా బహుశ అయితే బాగా అంటించుకుంది. మా బహుశకి కాళ్ళంతా మంటలు అంటూ ఉంటుంది, కాబట్టి నేనైతే ఆయిల్ బాగానే అద్దాను. ఎందుకంటే హీట్ అనేది బాగా తెరలిచ్చేసి పైకి వచ్చేస్తుంది అనేసి. ఇంకా తనైతే బాగా ఒళ్ళకంతా కూడా బాగా పూపించుకుంది. ఇంకా మీలో ఎవరెవరైతే ఆయిల్ అంటుకొని స్నానం చేశారో కమెంట్ చేయండి. ఇంకా చూడండి మా బహుశ అయితే బాగా పూపించుకుంటూ ఉంది. ఆయిల్ ఎందుకు అంటుతారు అనేసి కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా కాళ్ళు కూడా పూపించుకుంటూ ఉంది. నేనైతే చాలేమ్మ అంటే తనైతే వినడం లేదు. నాకు అక్కడ పుయ్యి ఇక్కడ పుయ్యి అనేసి అయితే చెప్తూ ఉంది. ఇంకా మా భవిష్యత్ అయిపోయింది. ఇంకా మా యశ్విని అయితే పట్టుకొచ్చాను అనమాట. తనైతే నాకొద్దు అనేసి అయితే ఏడుస్తూ ఉంది. నేనైతే కొడతాను ఇంకా పూసుకోకుంటే అనేసి అయితే చెప్తూ ఇక్కడ ఆయిల్ అయితే అంటుతూ ఉన్నానండి. ఇంకా నేను కొట్టడానికి కూడా ఇలా చెయ్యెత్తాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే అంటుకొని స్నానం అయితే చేసేసారండి. మీకైతే విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. ఇంకా ఇక్కడ నుండి అయితే మా బట్టలు చూడమను అనేసి అయితే చెప్తూ ఉంది. మా యశ్వి పోజులు ఇస్తూ ఉందండి. మా యశ్వి ఎలా ఉంది అనేసి అయితే కామెంట్ చేయండి. చూడండి మీకైతే చూపిస్తూ ఉంది. ఇంకా నేను కూడా స్నానం చేసుకోవచ్చేసి నేనైతే వాకిలికి తోరణాలు అయితే కట్టేద్దాం అనేసి అయితే కడుతూ ఉన్నానండి. ఇంకా మా వారు పనికి వెళ్ళారు కదా, ఇంకా పని అంతా నేనే చేసుకోవాల్సి ఉంటుంది అనేసి ఇంకా ఇక్కడ ఒబ్బట్లకైతే కలిపేద్దాం అనేసి అయితే కలుపుతూ ఉన్నానండి. ఇంకా యుగాది పండగ అంటేనే మా సైడు ఒబ్బట్లు, అలాగే సుగీలు, ఇంకా యుగాది పచ్చడి ఇవే స్పెషల్ అన్నమాట. అందుకోసమే నేను కూడా ఇక్కడ ఒబ్బట్లు చేద్దాం అనేసి అయితే ఇలా పిండి కలుపుతూ ఉన్నానండి. ఇంకా మా ఆయన వచ్చేసరికి ఇంకా భోజనాలంతా రెడీ చేసేసుకుంటే ఇంకా గుడికైతే వెళ్ళిపోవచ్చు అనేసి అయితే రెడీ చేసేసాను. ఇంకా ఇక్కడైతే యుగాది పచ్చడికి అయితే నేను రెడీ చేసుకున్నానండి. యుగాది పచ్చడి ఎలా చేయాలి అనేసి అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. మన నిత్య జీవనంలో వచ్చే కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్ళు, అలాగే లాభాలు, నష్టాలు, ఇలాంటివి అన్నిటికీ ఒక్కొక్క సంకేతం లాంటిదండి ఇదైతే. ఇంకా ఆ పదార్థాలు ఏవి అనేసి అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి, చింతపులుసు, ఉప్పు, అలాగే బెల్లం, ఇంకా మామిడికాయలు, అలాగే కారం, ఇక్కడ చేదుకని వేప పూలు అన్నమాట. వీటిని అన్నిటినీ ఒక్కటిగా చేసుకునేదే మన యుగాది పచ్చడి అండి.
నేను ఇక్కడ యుగాది పచ్చడి వేసేటప్పుడు వీడియో అయితే క్లిప్ మిస్ అయింది, అందుకోసమే ఇక్కడ కొంచెం వేసి ఇక్కడ చూపిస్తున్నానండి. ఇంకా యుగాది పచ్చడి ఎందుకు తీసుకుంటాము యుగాది రోజున అంటే, యుగం అంటే కొత్తగా స్టార్ట్ అయింది మనకి ఈ ఏడాదిని. అలాగే కొత్తగా స్టార్ట్ అయ్యే ఏడాది రోజు అన్నీ కలిపి అంటే కష్టం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, బాధలు కానీ, నిందలు కానీ ఏ వస్తాయో అన్నిటినీ సంతోషంగా స్వీకరిస్తాము అనేసి అయితే మనం ఈ యుగాది రోజున ఇలా అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసుకొని మనమైతే తీసుకుంటామండి. అదేనండి దీని అర్థం అన్నమాట. ఇంకా ఇలా యుగాది పచ్చడి చేసి తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా బాగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నేను ఇక్కడ యుగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా మా వారైతే వచ్చారండి, మా వారికి స్నానం చేపించి ఇంకా గుడికి అయితే వెళ్ళిపోదాము అనేసి అయితే అడిగాను. ఇంకా మా వారు కూడా పదాము అనేసి అయితే తోడుకు వెళ్ళారండి. ఇంకా మహేష్ ఇక్కడ చూడండి రెడీ అయిపోయింది. ఇంకా పూజకు వెళ్ళడానికి అయితే ఆ బుట్లోకి అన్నీ పెట్టేసుకొని వెళ్తూ ఉంది. ఇంకా సరే మేము వస్తాం ఉండు అంటే, లేదు నేను ముందుగా గాడి ఎక్కాలి అనేసి అయితే గాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మేము కూడా వెళ్ళాము. ఇంకా ఇక్కడ మా భూషణ్ అయితే పిలుస్తూ ఉంటే ఏ గుడి ఎక్కడికి అనేసి అయితే సాగదీస్తూ ఉంది. అందుకే వెళ్దాం పదా ఫస్ట్ చూద్దు అనేసి అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే గుడి అయితే వాకలు వేసేసారనమాట, డోర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా బయటే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ బయట పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజ చేస్తున్నాను చూడండి. ఇంకా మహేష్ అయితే ఇటు సైడ్ కూర్చోంది. మహేష్ ఎప్పుడు ఎక్కడ కానీ కుదురుగా కూర్చోదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఒకసారి గదురుకున్నాడు, ఇంకా కూర్చో సరిగా అనేసి అయితే అందుకోసమే ఇక్కడ కూర్చోందన్నమాట. ఇంకా నేను కూడా గంగమ్మ గుడి ముందు ఉంటుంది కదా, ఆ దేవునికి అయితే పూజ చేయడానికి అక్కడికి వెళ్ళానండి. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంకా యుగాది పచ్చడి అందరికీ ఇచ్చేసి, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా బయట వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చాను. ఇంకా మహేష్కి అయితే చూడేసి ఎలా ఉందో అనేసి అయితే ఇచ్చానండి. మహేషి డౌట్గా తీసుకుంది, చేదు మమ్మీ అనేసి. చేదేం లేదు తీసుకో అంటే సరే ఇవ్వు అనేసి అయితే తీసుకుంది. ఇంకా తన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఎలా ఉంది అని అడుగుతున్నాను. చాలా బాగుంది అనేసి అయితే తను చెప్పింది. ఇంకా మా బొవిది అదే రియాక్షన్ అనమాట. అందులో చేదు వేప పూలు వేసావు, నాకు వద్దు అనేసి అయితే అంది. లేదు తీసుకోవాలి ఈరోజు అంటే తీసుకుంది. ఇంకా వెంటనే బాగుంది అనేసి అయితే చెప్పింది. ఇంకా నేను కూడా టేస్ట్ చేసేసానండి. ఇంకా యుగాది పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.